'భీమా' లేటెస్ట్‌గా 'గోపీచంద్' గారు యాక్ట్ చేసి రిలీజ్ చేసిన మూవీ. సో, ఇదొక యాక్షన్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. ఈ ప్రెజెంట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఒకసారి వాచబుల్, తప్పకుండా చూడండి. సో, రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన మూవీస్‌లో కంటే కొంచెం యూనిక్ స్టోరీ ఉంది. సో, దానికోసమైతే ఒకసారి మూవీ చూడొచ్చు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చినట్లయితే, ఈ స్టోరీ స్టార్టింగ్‌లోనే పరమశివుడు అవతారమైన పరశురాముడు రెఫరెన్స్‌తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో, అతను ఆ టైంలో భూమి చుట్టూ తిరిగి రాక్షసులందరినీ చంపేసి భూమిని మనుషులకు అప్పగిస్తాడు. ఆ తర్వాత నాగజాతి వాళ్ళు గానీ, మిగిలిన దేవతలు భూమి మీద స్థలం అడిగినప్పుడు తన గొడ్డలిని సముద్రంలో విరిసి ఒక భూమండలాన్ని, ఒక చిన్న ఏరియాని పైకి తీసుకొస్తాడు. దాని పేరే మహేంద్రగిరి అన్నమాట. పరశురాముడు గొడ్డలి విసిన దగ్గర స్వయంగా ఒక శివలింగం ఏర్పడి ఒక గుడి కూడా కడతారు దానికి. అది బ్యాక్‌డ్రాప్ స్టోరీ. సో, ప్రెజెంట్ విషయానికొస్తే, ఆ గుడి గురించి ఊర్లో జనాలందరికీ చాలా నమ్మకం ఉంటుంది. ఏందంటే, అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ కొద్ది రోజుల వరకు, అంటే కార్యక్రమాలు అయ్యేంత వరకు ప్రపంచంలోనే ఉంటది. సో, ఆ టైంలో వాళ్ళకేమైనా తీరని కోరికలుంటే, వాళ్ళ రక్త సంబీకులు ఎవరైనా ఆ గుడి దగ్గరకు వచ్చి పూజ చేసి, వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే ఆ ఆత్మ వాళ్ళ బాడీలోకి వచ్చి వాళ్ళ తీరని కోరికలైతే తీర్చుకోవచ్చు. కానీ ఆ కోరికలనేటివి ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడైతేనే తీరుతాయన్నమాట. సో, అలాగా ఒకసారి ఒక కొడుకు తన తండ్రి కోసం పూజ చేసి, తన తండ్రి ఆత్మని తనలోకి తీసుకొచ్చాక, అతన్ని చంపేసింది వాళ్ళ మేనమామే అని చెప్పేసి తనని చంపేస్తాడు. సో, అది కోర్ట్‌కి, పోలీసులకి తెలిసి ఇంక ఈ గుడి ఉండకూడదని చెప్పేసి లీగల్‌గా ఆ గుడినైతే మూసేసుంటారు. సో, పాస్ట్ 5 ఇయర్స్‌గా అయితే ఆ గుడి క్లోజ్‌లోనే ఉంటుంది. సో, కట్ చేస్తే ప్రెజెంట్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఊర్లో భవానీ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ ఉంటాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ జరుపుతూ ఉంటాడు. సో, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడని నలుగురిని, ఆ పోలీస్ ఆఫీసర్‌ని కూడా చంపేస్తారు భవానీ మరియు అతని కొడుకు రుద్ర కలిసి. సో, దాని తర్వాత కట్ చేస్తే వెన్నెల కిషోర్ ఎంట్రీ వస్తుంది. వెన్నెల కిషోర్ ఏందంటే, ఇంకో ఇద్దరిని కలుసుకొని ఊర్లో చిన్న చిన్న స్కాములు చేసుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ అలా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో, ఒకరోజు న్యూస్‌లో చూసి ఒక బస్ యాక్సిడెంట్‌లో కొంతమంది చనిపోయారని తెలిసి అక్కడికెళ్ళేసి 2 అనాథ శవాలను తీసుకొని కార్పొరేట్ బస్సు వాళ్ళ దగ్గర నుంచి 10,00,000 క్యాష్ తీసుకొని పార్టీ చేసుకుంటూ ఉంటారు. సో, ఆ 2 శవాల్ని కూడా వాళ్ళు ఊరు బయట తగలబెట్టేసి అక్కడే మందు తాగుతూ ఉంటారు. సో, ఆ టైంలో వెన్నెల కిషోర్ మంటల్లో నుంచి చూసి కొంచెం భయపడతాడనమాట. కట్ చేస్తే పక్క రోజు ఎస్ఐగా మన భీమా ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తాడు. రాగానే ఇంకా భవానీ ప్లేస్‌కెళ్ళి వాళ్ళ మనుషుల్ని కొట్టేసి, తను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిసి ఆపేసి 1 మంత్‌లో లొంగిపోమని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడనమాట. ఆ తర్వాత అదే ఊర్లో హీరోయిన్ స్కూల్ టీచర్‌గా వర్క్ చేస్తూ హీరోకి పరిచయం అవుతుంది. ఇంక వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సాగుతూ ఉంటుంది. సో, ఆ టైంలో భవానీ కొడుకు రుద్ర వేరే పని మీద సముద్రంలో వెళ్ళుంటాడు బోట్ మీద. ఇంటికొచ్చి ఎస్ఐ వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడని తెలిసి ఫోన్ చేస్తే, ముందు వెళ్ళిన పని కానివ్వు, వచ్చాక వాడి సంగతి చూద్దామని చెప్పి భవానీ రుద్రని ఆపేస్తాడు. తర్వాత అదే ఊర్లో విజేంద్ర వర్మ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది నాజర్ గారు. సో, ఆయనేందంటే బేసిక్‌గా ఆ ఊరిని సృష్టించింది పరమశివుడు కాబట్టి, అతను సృష్టించిన నేల కాబట్టి అక్కడ ఉండే మొక్కలన్నీ కూడా ఆయుర్వేదంగా పనికొస్తాయన్నమాట. భూమి మీద జనాలకొచ్చే ప్రతి రోగానికి ఆ మొక్కల ద్వారా నయం చేయొచ్చు. సో, అదే పని నాజర్ గారు మొత్తం ఒక చిన్న ఆశ్రమంలాగా స్టార్ట్ చేసి, జనాలకి ఆ ఊర్లో బాలేని వ్యక్తులందరికీ రోగాలకి న్యాయం చేస్తూ ఉంటాడు. సో, అక్కడ కూడా మన హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది. సో, అలాగా రవీంద్ర వర్మని ఊర్లో జనాలందరూ ప్రసంగిస్తూ ఉండగా, ఆ టైంలో భీమా హీరోయిన్ చూడ్డానికి అక్కడికొస్తాడు. అక్కడికొచ్చిన భీమాని చూసి రవీంద్ర వర్మ ఒక హెల్ప్ అడుగుతాడు. ఏంటంటే, తన ఊర్లో మూసుకుపోయిన గుడి గురించి చెప్పి, దాన్ని తెరిపించడానికి సాయం అడుగుతాడు. సో, భీమా కూడా ఓకే అని చెప్తాడు. తర్వాత ఆ ఊర్లోకొచ్చే పెట్రోల్ ట్యాంకర్లతో పాటు మన విలన్ భవానీ సీక్రెట్‌గా ఒక ట్యాంకర్‌ని కూడా పంపిస్తూ ఉంటాడు. సో, చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకి అతను డబ్బులిచ్చేసి వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడంతో ఆ ట్యాంకర్‌ని ఈజీగా పంపించేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు భీమా కూడా అక్కడికెళ్తాడు. అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ చూసి భీమాకి డౌట్ వస్తుంది. సో, పెట్రోల్ ట్యాంకర్ నార్మల్‌గా 2 వస్తాయి. కానీ దాని వెనకాల భవానీ ట్యాంకర్ అయితే రాదు. సో, ట్యాంకర్ ఏమైందని చెప్పేసి వాళ్ళ మనుషులు వెతుకుతూ ఉండగా ఆ ట్యాంకర్‌కి యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ చనిపోతాడు. సో, ఆ ఇన్ఫర్మేషన్ హీరోకి తెలిసి అక్కడికెళ్తాడు.
సో యాక్సిడెంట్ దగ్గర స్పాట్లో గమనిస్తూ ఉండగా ట్యాంకర్ని తాకగానే డౌట్ వచ్చి ఓపెన్ చేస్తే అందులో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో ఇంకా వాళ్ళందరినీ కాపాడడానికి అడవిలో నుంచి ఊర్లోకి మార్గానికి వెళ్తూ ఉండగా ఇంకా విలన్ మనుషులు కొంతమంది అడవిలో ఉండే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో ఫైనల్గా బీచ్ దగ్గరకు వచ్చాక అంబులెన్స్లో పిల్లలందరినీ పంపించేసిన తర్వాత పడవలో నుంచి వేరే గ్యాంగ్ వస్తుంది. సో వాళ్ళందరూ చుట్టుముట్టి హీరో మీద చిన్న ఫైట్ సీన్ కూడా జరుగుతుంది. సో ఆ టైంలో వాళ్ళందరూ పాయిజన్ పూసిన ఒక చిన్న చిన్న సూదుల్ని హీరో గుచ్చి తనని కింద పడిపోయేలా చేసి వాడిని సముద్రంలో తోసేస్తారు. ఇక్కడ సముద్రంలో భీమా పడగానే సో వేరే దగ్గర కొలంలో నుంచి గోపీచంద్ ఇంకో క్యారెక్టర్ అయితే వస్తుంది. సో అతను ఏంటంటే రామా క్యారెక్టర్ అనమాట. భీమా రామ ఇద్దరు అన్నదమ్ములు. సో ఇద్దరు బ్రాహ్మిన్స్. వాళ్ళ నాన్న గుడిలో అర్చకుడు. రామ ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా భయస్తుడు, ఎవరి జోలికి వెళ్ళడు, చాలా కామ్గా ఉండి పెరిగినవాడు అనమాట. భీమా ఏంటంటే తన జోలికి ఎవరైనా వస్తే కొట్లాట కూడా వెళ్ళిపోతాడు. రామ అంటే చాలా ఇష్టం. రామాని ఒక మాట అన్నా కూడా అవతలోడు ఎవడైనా సరే వెళ్ళి కొట్టేస్తాడు. సో అట్లాంటి దూకుడున్న భీమా అతను చేసే పనుల వల్ల రామాకి చాలాసార్లు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. దానివల్ల రామాకి భీమా అంటే పెద్దగా ఇష్టం లేదు. అందుకే రామాని కూడా అన్నయ్య అని కూడా ఎప్పుడు పిలవడు. అలా ఒకరోజు భీమా మీద కేసు రామ మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది. సో స్టేషన్కి వచ్చిన వాళ్ళ నాన్న ఇంకా భీమా మాకొద్దు, వాడి వల్ల నాకు అంతా పరువు నష్టమేను, వాడి వల్ల ఉపయోగం లేదు, నాకు ఉన్నది ఒకే కొడుకు రామ చాలని చెప్పేస్తాడు. సో అక్కడ ఎస్ఐ భీమాని తీసుకొని అతను చదివించి పోలీసుని చేస్తాడు. ఇది బ్యాక్ డ్రాప్ స్టోరీ. అక్కడ రామాకి ఒక అమ్మాయి లవ్ చేస్తూ ఉంటే తన వెంట పడుతూ ఉంటుంది. తనకి రామ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో రామానే పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళ నాన్నకి రామ అంటే ఇష్టం లేదు. భీమా మరియు వాళ్ళ నాన్న మీద ఉండే కోపం రామ మీద చూపిస్తూ వాళ్ళ కూతుర్ని కూడా ఇవ్వకుండా కోప్పడుతూ ఉంటాడు. అక్కడికి వెన్నెల కిషోర్ వస్తాడు. వెన్నెల కిషోర్ వచ్చేసి వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి నమ్మించి బ్రాహ్మణ్లాగా వేషం వేసుకొని రామ దగ్గరికి వస్తాడు. సో సడన్గా ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి ఫిక్స్ చేస్తే ఆ రోజు నైట్ వెన్నెల కిషోర్ ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని తీసుకొని మహేంద్రగిరికి వచ్చేస్తాడు. సో వస్తూ ఉండగా అక్కడ ఉండే ఒక మనిషి చూసి అతను భీమా అనుకునేసి వెళ్ళి విలన్స్కి కూడా చెప్తాడనమాట. సో నెక్స్ట్ డే వెన్నెల కిషోర్ ఫోన్ రింగ్ అవడంతో అనుకోకుండా రామ ఎత్తుతాడు. రామ ఎత్తిన తర్వాత అతను ఫ్రాడ్ అని తెలిసిపోద్ది. సో వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత ఎవరు నువ్వు, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్గా ఎందుకు అబద్ధం చెప్పి వచ్చావు, నగల కోసమో డబ్బుల కోసం అని అడిగినప్పుడు కాదు మీ అన్నకి ఇచ్చిన మాట కోసం అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తాడు. భీమాని కొట్టేసి సముద్రంలో పడేసిన తర్వాత అక్కడ ఉండే ఊరి ప్రజలు వేరే బోట్లో వెళ్తుండగా చూసి అతన్ని కాపాడి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత భవానీ కొడుకు రుద్ర వేరే పని మీద సముద్రంలోకి వెళ్ళిన వాడు పని చూసుకొని ఊర్లోకి వస్తాడు. ఊర్లోకి వచ్చిన తర్వాత వాడు వాళ్ళ నాన్న కలిసి చంపిన స్టార్టింగ్లో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి భీమాని రెచ్చగొడతాడు. నేను లేని టైంలో ఊర్లో ఏదో చేసినా మా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తూ దమ్ముంటే ఇప్పుడు రారా అని చెప్తాడు. సో అప్పుడు వాడికి భీమాకి ఫైట్ సీన్ జరుగుతుంది. భీమా రౌడీలందరినీ కొట్టేసి రుద్రాని కొట్టి జీప్లో తీసుకుని బీచ్ దగ్గరికి వెళ్తాడు, ఒడ్డు దగ్గరికి. సో అక్కడ హీరోయిన్ భీమా ఇద్దరు ఉండగా రవీంద్ర వర్మ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి అడవిలో మొక్కలు దుంచుకొని జాగ్రత్తగా తీసుకెళ్తుండగా భీమా చూస్తాడు. ఎవరు నువ్వు, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే తను రవీంద్ర వర్మ మనిషిని, మొక్కల కోసం మూలికల కోసం వచ్చానని చెప్తాడు. చెప్పి అతను వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్కి డౌట్ వస్తుంది. నైట్ టైం అతను ఎప్పుడు మొక్కల కోసం పంపించడు, వీడు ఏదో చేస్తాడని చెప్పేసి హీరోని అక్కడే ఉండమని చెప్పి హీరోయిన్ని వాడిని వెంబడిస్తూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో మూతబడిపోయిన గుడిలోకి వెళ్తారనమాట. సో అక్కడ ఏంటంటే భవానీ రుద్ర వాళ్ళిద్దరూ కలిసి ఫారినర్స్ డాక్టర్స్ని తీసుకొచ్చి ఈ చిన్న పిల్లల్ని, వీళ్ళందరూ ఏంటంటే అనాథ పిల్లలు అనమాట. సో కంప్లైంట్స్ కూడా ఎవరు ఇచ్చే దిక్కుండదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేపిస్తూ ఉంటారు. అక్కడికి సడన్గా రవీంద్ర వర్మ వచ్చి ఔషధాలతో చేసిన ఒక ఇంజెక్షన్ని కూడా వేపిస్తూ ఉంటాడు. సో అదేంటంటే అతను చావుని జయించే ఒక మూలిక కోసం తయారు చేస్తూ దానికోసం ఈ అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేపిస్తూ చనిపోయిన వాళ్ళని పక్కన పడేస్తూ ఉంటారు. సో అదంతా చూసిన హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి చెప్పంగానే అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా విలన్స్కి భీమాకి ఫైట్ జరుగుతుంది. ఆ మధ్యలో రవీంద్ర వర్మ హీరోయిన్ని పట్టుకొని ఇంకొక అడుగు వేసినా కూడా హీరోయిన్ని చంపేస్తానని చెప్పి రవీంద్ర వర్మ బ్లాక్మెయిల్ చేయగానే రుద్ర వచ్చి భీమాని కొడుతూ ఉంటాడు. సో చచ్చిపోయే టైంలో ముందుగా పిల్లల్ని హీరోయిన్ని వదిలేస్తే నీ జోలికి రాను, లేదంటే నేను చచ్చినా కూడా తిరిగి వస్తానని చెప్తాడు. సో ఇంకా ఆ తర్వాత ఒక దెబ్బ కొట్టంగానే భీమా చనిపోతాడు. తర్వాత రవీంద్ర వర్మ హీరోయిన్ కూడా చంపేస్తాడు.
వాళ్ళిద్దరి శవాల్ని కూడా యాక్సిడెంట్ లాగా సృష్టించమని మనుషులు చెప్పించి పంపించగానే వాళ్ళిద్దరూ దారిలో ఒక యాక్సిడెంట్ జరిగి తగలబడిపోతున్న బస్సులో వీళ్ళిద్దరి శవాల్ని కూడా వేసేస్తారనమాట. సో ఇది ఎక్కడ లింక్ అవుతుందంటే స్టార్టింగ్లో వెన్నెల కిషోర్ ఏదైతే 2 శవాలు తీసుకున్నాడో అనాథ శవాలని, సో ఆ 2 శవాలు హీరోయింది. సో వాళ్ళిద్దరిని తగలబెట్టేటప్పుడు అతను చూసి భయపడ్డాడని చెప్పాను కదా, అప్పుడే భీమా ఆత్మ వెన్నెల కిషోర్ కనిపిస్తుంది. ఇప్పుడు భీమా ఆత్మ వెన్నెల కిషోర్కి చెప్తుంది తన ఊర్లో జరిగే అన్యాయం గురించి, పిల్లల్ని కాపాడాలనుకునే కోరిక గురించి చెప్తుంది. సో ఇదంతా జరగాలంటే తన ఆత్మ తన రక్త సంబంధికుడైన తన తమ్ముడు రామ బాడీలోకి వెళ్ళగలదు. సో అతన్ని ఒప్పించి నువ్వు ఇక్కడికి గుడి దగ్గరకు తీసుకురావాలని చెప్పేసి చెప్తాడు. సో ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి, నువ్వు వద్దనుకుని తిట్టి తరిమేసిన మీ అన్నయ్య ఇక్కడ ఉండే ఊరి జనాలందరికీ దేవుడయ్యాడు. సో అతని కోరిక నెరవేరాలంటే నువ్వు ఖచ్చితంగా రావాలి, అందుకే నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను కష్టమైనా అని చెప్పేసి చెప్తాడు. సో అప్పుడే రుద్ర మరియు వాడి మనుషులు వచ్చేసి భీమాని హీరోయిన్ని తీసుకెళ్ళి సేమ్ భీమాని ఎక్కడైతే చంపేస్తారో అదే గుడి స్పాట్కి తీసుకెళ్తారు. వీడే భీమా అనుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకొని వాడిని కూడా కొడతా ఉంటాడు. కానీ రవీంద్ర వర్మ వీడిని చూసి వీడు భీమా కాదు వేరే వాడని చెప్తారు. కానీ వాళ్ళిద్దరిని కూడా చంపేద్దామని ఫిక్స్ అవుతారు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి రామాతో ఆ పిల్లలు బతకాలన్నా మీ అన్న కోరిక నెరవేరాలన్నా కూడా నువ్వు స్వయంగా ఒప్పుకొని మెడలో రుద్రాక్ష తీసావంటే మీ అన్న ఆత్మ నీలోకి వస్తుంది, అప్పుడు పిల్లలందరినీ కాపాడొచ్చు అని చెప్పంగానే ఇంకా వేరే దారి లేక సో తను కూడా ఇష్టపడి మెడలో రుద్రాక్ష తీసేసి వాళ్ళ అన్నని పలుచుకుంటాడు. సో అప్పుడు భీమా ఆత్మ అక్కడికి వచ్చి రామాలోకి వెళ్తుంది. దీని తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా అందరినీ చంపేసి లాస్ట్గా రవీంద్రవర్మ చంపాలనుకునే టైంకి అతని దగ్గరికి వెళ్ళంగానే రవీంద్రవర్మ అష్టదిగ్బంధం శక్తులు కూడా తెలుసుకున్నవాడు అనమాట. సో అతని దగ్గర రాగానే ఆత్మ బయటికి వెళ్ళిపోద్ది, రామ మాత్రం లోపలికి రాగలుగుతాడు. అలా కొట్టి రామాని బయటికి తెరవేయగానే తర్వాత మళ్ళీ భీమా బాడీ రామాలోకి వస్తుంది. అప్పుడు రామాకి భూమిలో ఉండే గొడ్డలు దొరుకుతుంది. ఇది ఏంటంటే స్టార్టింగ్లో పరశురాముడు విసిరిన గొడ్డలు అనమాట, దాని రిఫరెన్స్ ఇది. సో ఆ గొడ్డలు దొరకగానే ఇంకా ఆ ఇష్టదిగ్బంధనం కూడా చీల్చుకొని లోపలికి వెళ్ళి ఇంకా రవీంద్రవర్మని చంపేస్తాడు. ఆ తర్వాత రామ అతను ప్రేమించుకున్న అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుడతాడు. సో ఆ బాబుకి భీమా అని పేరు పెడతారు. ఇక్కడితో సినిమా అయితే కంప్లీట్ అయిపోద్ది. సో నేను చెప్పడం ఏంటంటే కొన్ని మధ్యలో చిన్న చిన్న సీన్స్ అయితే మిస్ చేశాను. నేను జస్ట్ జనరల్గా స్టోరీ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. మీరు ఒకసారి చూసినట్లయితే మీకు కొంచెం బాగా అర్థమవుద్ది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా అయితే గోపీచంద్కి అయితే వన్ మ్యాన్ మూవీ లాగా చెప్పచ్చు. ఆయన యాక్షన్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో. సో యాక్షన్ ప్యాక్డ్గా మంచి మాస్ కట్అవుట్ అయితే చూపిస్తారు దీంట్లో. ఇంకా స్టోరీ కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. సో మధ్యలో కొన్ని రిపీటెడ్ సీన్స్ ల్యాగ్స్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఇంకా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఇంకా మధ్యలో ఈ గుడి గురించి వచ్చే విషయాలు అయితే బాగుంటాయి. సో ఇంకా అడల్ట్ సీన్ సంగతి అయితే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ది కొంచెం బోల్డ్గా కొంచెం ఎక్స్పోజింగ్ అనిపిస్తుంది. అది తప్ప ఇంకా మూవీ అంతా చూడొచ్చు, ఇబ్బంది లేదు. సో ఫైనల్గా ఈ రివ్యూ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.